చిలికి చిలికి గాలివానగా మారుతోంది. ఏదైతే అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి మాట్లాడినటువంటి మాటలు జూనియర్ ఎన్టీఆర్ని గురించి తీవ్రంగా దుర్భాషలాడటం, అట్లాగే ఆ ఊళ్ళో సినిమాని కూడా రానియను అని చెప్పి ఆపేస్తున్నానని ప్రకటించడం, పచ్చి బూతులు తిట్టినటువంటి నేపథ్యంలో ఎన్టీఆర్ అభిమానులు దగ్గుబాటి కార్యాలయాన్ని ముట్టడించారు. శ్రీనగర్ కాలనీలో ఉన్న ఆఫీస్ దగ్గరికి చేరుకున్నారు అభిమానులు. జూనియర్ ఎన్టీఆర్ని దూషిస్తున్న ఆడియో కాల్ వైరల్ అయినటువంటి నేపథ్యంలో దగ్గుబాటి బయటకు వచ్చి క్షమాపణ చెప్పాలి, బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అభిమానుల్ని పోలీసులు అడ్డుకున్నారు. ఇరువురి మధ్య వాగ్వివాదం చెలరేగింది. దగ్గుబాటి లేరని కార్యాలయ సిబ్బంది సమాచారం అందించారు. ఆఫీస్ ముందే అభిమానులు బైఠాయించడం అన్నది సంచలనం సృష్టించింది. తన కట్టె కాలే వరకు టీడీపీతోనే ఉంటానని ఎన్టీఆర్ గతంలోనే చెప్పారు అంటూ వీళ్ళందరూ కూడా తెలుగుదేశం అభిమానులు గుర్తు చేశారు. టీడీపీకి ఎప్పుడు అవసరం వచ్చినా పనిచేస్తానన్నారు, కానీ ఎమ్మెల్యే దగ్గుబాటి ఎందుకు అలా దూషించారని చెప్పాలి. మేము కూడా ఓట్లు వేసి ఉంటేనే నువ్వు ఎమ్మెల్యే అయ్యావు, 4 గోడల మధ్య కాదు ఎన్టీఆర్ అభిమానుల మధ్యకు వచ్చి క్షమాపణ చెప్పు అంటూ డిమాండ్ చేసినటువంటి అంశం సంచలనం సృష్టిస్తుంది. ఇది కాస్త పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకు ఇట్లా జరిగింది అన్నటువంటి దాని మీద మరి అధిష్టానం ఏమన్నా వివరణ కోరుతుందా, దీన్ని తప్పుపడుతుందా లేదా అన్నది చూడాలి.